భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. ఐతరేయ ఉపనిషత్తు మనం ఇక్కడ 4వ అధ్యాయంలో 3వ మంత్రం చూస్తున్నాం. ఈ 4వ అధ్యాయం విచారాత్మకంగా అని చెప్పుకున్నాం. రైట్. కోయమాత్మ అని మొదలవుతుంది. సో ఈ ఈ ఈ ఆత్మస్వరూపాన్ని అయితే మనం ఉపాసిస్తున్నామో ఎవరు అని, కోయమాత్మ అంటే ఒక రకంగా ఈ ముందు జరిగినటువంటి 2 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారాంశాన్ని మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తా ఉంది ఇక్కడ. కోయమాత్మ అని, కోయమాత్మ అని విచార రూపంగా ఈ విధంగా విచారిస్తున్నారు. అక్కడ బ్రహ్మవేత్తలందరూ చేరి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. కోయమాత్మ ఇది వయం ఉపాస్మహే, కతరస్సాత్మ ఎవరు ఆత్మస్వరూపము అని. తర్వాత ఆ ప్రశ్నకి సమాధాన రూపంగా ఈ 4 మంత్రాలు, 2 ప్రశ్నలు, సామాన్య జ్ఞానము, విశేష జ్ఞానం. అక్కడ ఈ విశేష జ్ఞానం చెప్తున్నప్పుడు ఈ కతరహ, ఈ రెండింటిలో అంటే 2 ప్రవేశించాయి ఆత్మస్వరూపంలో, ఈ శరీరంలో తెలుస్తాం. ఈ ఈ ఉపాధిలో ఈ 2 ప్రవేశించినవి ఏవైతే ఉన్నాయో అందులో కతరహ ఏది, దేన్ని మనం ఆత్మగా గుర్తిస్తున్నాము, దేన్ని ఆత్మగా గుర్తించడం చేత సంసార నివృత్తి కలుగుతుంది అని అక్కడ ఆ విధంగా ఏనవా పశ్యతి ఇత్యాదుల ద్వారా అక్కడ మొదటి మంత్రం చూశాం. రైట్. ఆ 2వ మంత్రంలో కూడా ఇదే విధంగా యదేతత్ తద్హృదయం తద్హృదయం మనశ్చయేతత్ అని చెప్తూ ఆ ప్రాణస్వరూపమే, ఏ ప్రాణమైతే ఈ విధంగా అనేకాత్మకంగా, రైట్, ఈ చక్షురాది ఇంద్రియాల రూపంగా ఏదైతే ప్రవేశించిందో ఇక్కడ చక్షురాది ఇంద్రియాల ఇంద్రియ వ్యవహారాలు ఏవైతే విశేష విజ్ఞానాలన్నింటికీ కారణాలు ఇవి. మనకు ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణము, ఈ 3 సాధనలు ఉన్న సాధనలు, ఈ 3 వీటన్నిటికీ అనుభూతంగా, వీటన్నింటిలో ఒక అంతర్భూతంగా అనుగతంగా ఉన్నది ప్రాణతత్వం, క్రియాశక్తి. సో క్రియాశక్తి ద్వారానే ఈ విధంగా కర్మేంద్రియాలు, వీటి యొక్క సామర్థ్యం ద్వారానే జ్ఞానేంద్రియాలు కూడా. అందుకనే ఇంద్రియాలను ప్రాణశబ్దంతో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. చాలా ఉపనిషత్తులు, చాలా మంత్రాల్లో ప్రాణశబ్దంతో ఇంద్రియ నిర్దేశం జరుగుతుంది. రైట్. అనుగత తత్వంగా తీసుకొని, రైట్. సో ఆ విధంగా ఆ స్వరూపం, ఆ ప్రాణస్వరూపమే ఈ విధంగా ప్రవేశించి చక్షురాది రూపంగా ఏదైతే ప్రవర్తిస్తుందో దానికి కూడా ఆధారభూతంగా ఉన్నటువంటిది ఈ చైతన్య స్వరూపం, ఆత్మస్వరూపము. అది కరణస్థానీయంగా గుర్తిస్తున్నాం కాబట్టి ఈ చక్షురాదులను, అది ఆత్మస్వరూపం అవడానికి వీల్లేదు అని దానికంటే వేరైనటువంటి ఇంకొక ప్రవేశించినటువంటి తత్వం ఏదైతే ఉందో అది ఆత్మ అని నిర్ధారణ. కతరస్స ఆత్మ అంటున్నప్పుడు, రైట్. సో ఆ కతరసాత్మ అంటున్నప్పుడు ఈ 2 వేరువేరుగా విడివిడిగా ఉంటూ వీటిలో ఒకటి ఆత్మ, ఇంకొకటి అనాత్మ అని ఆ విధంగా విభాగం కాకుండా, విభాగం ఉంది, ఆత్మానాత్మ వివేకం ఉంది, కానీ అనాత్మ స్వతంత్రం కాదు. ఈ రెండింటిని ఆ విధంగా స్వతంత్రంగా వేరు తత్వాలుగా చెప్పటం లేదు. ఆ విధంగా చెప్తున్నప్పుడు అది సాంఖ్యతత్వం అవుతుంది. సాంఖ్య సిద్ధాంతంలో ఆ విధంగా పురుషుడు వేరు, ప్రకృతి వేరు. ఇక్కడ ఈ ప్రకృతి స్వతంత్రంగా ప్రకృతిని ప్రతిపాదించడం కాదు. ఇక్కడ ఆ ఈ చక్షురాది ఇంద్రియ ప్రవృత్తి ఏదైతే ఉందో, ఈ ప్రాణం ఏదైతే ప్రవేశించిందో ఆ ప్రాణము ఈ ఈ చైతన్యం యొక్క సన్నిధిలోనే ఈ విధంగా వ్యవహారాన్ని చేయగలుగుతా ఉంది. దానిలో ఉండే క్రియాశక్తి, ఆ ప్రాణంలో ఉండే క్రియాశక్తి ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఈ చైతన్యం నుండే. అందుకనే ప్రవేశ శృతుల సారాంశం కూడా ఇది ప్రవేశించడం, బయట నుంచి లోపలికి, ఉన్న చోటు నుంచి లేని చోటికి, ఆ విధంగా ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి మార్పు, ఆ విధంగా కాకుండా ప్రవేశం అంటే ఉపలబ్ధి, ఈ శరీరంలో ఉపలబ్ధమవుతా ఉంది అని, రైట్. ఆ విధంగా ఈ ఈ ప్రాణము ఏదైతే మనం చక్షురాది ఇంద్రియాల వ్యాపారభూతంగా ప్రాణంగా చెప్పుకుంటున్నామో దాన్నే బుద్ధి అని, హృదయం అని కూడా, హృదయం అని చెప్పి అందులో కలిగేటువంటి సకల వికారాలు, ఈ సంజ్ఞానం, అజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, మేధ, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఇవన్నీ కూడా ఆ విశేష విజ్ఞానాలు, విశేష స్వరూపాలు, ఆ విశేష అభివ్యక్తులు. ఈ విశేష అభివ్యక్తులన్నింటిలోనూ కూడా అనుగతంగా వీటిని ప్రకాశింపజేస్తున్నటువంటి తత్వంగా ఇవన్నీ బుద్ధివృత్తులు, సకల బుద్ధివృత్తులు, ఈ సకల బుద్ధివృత్తుల యొక్క సాక్షి, సకల బుద్ధివృత్తులను ప్రకాశింపజేస్తున్నటువంటి బుద్ధివృత్తి అని చెప్తున్నప్పుడు, బుద్ధివృత్తి జడస్వరూపం. బుద్ధివృత్తి జడమైనప్పుడు ఘటపటాదుల వలెనే, ఏ విధంగా ఘటపటాదులు జడమో అదే విధంగా బుద్ధివృత్తి కూడా జడమవుతా ఉంది. అయితే ఒకంత భేదం,
ఘటపటాదులు తమోగుణ ప్రధానాలు. తమోగుణము మనం పంచీకరణ చెప్పుకుంటున్నప్పుడు పంచీకరణంలో మూడు అంశాలు, ఆ అజ్ఞానంలో మాయాతత్వం యొక్క మూడు అంశాలు సత్వరజస్తమో గుణాలు. అందులో సత్వంశం ఆ తన్మాత్రల్లో ఉండే సత్వంశం లేదా మాయా స్వరూపంలో ఉండే సత్వంశమే తన్మాత్రల ద్వారా ఈ విధంగా జ్ఞానేంద్రియాలుగా ప్రకటమవుతుంది, రైట్, ఆ పరమాత్మ సన్నిధిలో. అదేవిధంగా అందులోనే ఉన్నటువంటి ఈ రజో అంశము కర్మేంద్రియాలుగా ప్రకటమవుతా ఉంది. ఇక మిగిలిన తమో అంశము పంచీకరణాన్ని పొంది ఈ సంపూర్ణ నామరూపాత్మక జగత్తుగా ప్రకటమవుతా ఉంది అని ఈ కరణకోటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు, అంతఃకరణం ప్రాణం కూడా వీటిలో సూక్ష్మ ప్రపంచం, అదేవిధంగా స్థూల ప్రపంచం, ఈ రెండు కూడా ఒకే ఆధారం నుంచి వస్తున్నాయి, ఒకే ఆధారం నుంచి ప్రకటమవుతున్నాయి. అదే తత్వం నుంచి, అదే పరమేశ్వర శక్తి, ఆ ఈశ్వరీయ శక్తి నుంచే ఈ విధంగా ఈ రెండు అక్కడి నుంచే ప్రకటమవుతున్నాయి. అందుకని ఈ రెండింట్లో ఒక సామ్యత తెలుస్తూ ఉంది. ఈ కర్మేంద్రియాల ద్వారా ఆ జగత్తు యొక్క వ్యవహారము, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఆ జగత్తు యొక్క పరిచయము, వీటికి ఈ విధంగా సంబంధం ఉండడం చేత ఈ ఈ సూక్ష్మ శరీరం ఏదైతే సత్వరజస్తమో గుణాల ద్వారా ఏర్పడుతా ఉందో, అదేవిధంగా స్థూల శరీరం ఏదైతే, స్థూల బ్రహ్మాండం ఏదైతే తమో గుణం ద్వారా ఏర్పడుతూ ఉందో, ఈ రెండు కూడా ఈ సత్వరజస్తమో గుణాలకు ఆశ్రయము ఈ అవిద్య, ఈ మాయా స్వరూపము శక్తి, ఇది స్వతంత్రంగా కాకుండా ఆత్మస్వరూపంలోనే ప్రకటమవుతా ఉంది. ఆత్మస్వరూపమే దాని యొక్క క్రియాశక్తి, దాని యొక్క ఇచ్ఛాశక్తి, దాని యొక్క జ్ఞానశక్తి. ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు ఆత్మస్వరూపమే. అవి ఈ విధంగా ఉపాధుల ద్వారా అభివ్యక్తమవుతున్నాయి అని ఆ విధంగా అసంజ్ఞానం, ఆజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, మేధ, దృష్టిర్, ధృతిర్, మతిర్, మనీషా, జ్యోతి, స్మృతి, సంకల్ప, క్రతుర్, అసుహు, కామో, వశ ఇతి అని ఇవన్నీ విశేష జ్ఞానాలన్నీ కూడా సర్వాణి ఏవ ఏతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి. ఇవి నామధేయాలు, కర్మ నామధేయాలు. ప్రాణన్ ప్రాణ, వదన్ వాక్ అని ఆ బ్రహ్మయే, బ్రహ్మస్వరూపమే ప్రాణన్ ప్రాణ, ప్రాణన క్రియ చేస్తూ ప్రాణ అనే సంజ్ఞను పొందుతున్నాడు. ప్రాణన్ ప్రాణ, వదన్ వాక్, వదన వ్యాపారం ద్వారా వాగింద్రియంగా ఆ శుద్ధ చైతన్య స్వరూపమే ఈ విధంగా అనేక రూపాలలో ప్రకటమవుతా ఉంది, ఆయా ఉపాధుల ద్వారా, ఆయా సంస్కారాల ద్వారా. సంస్కారాలు సృష్టి ఆది కాలంలో ఈ విధంగా ప్రకటమవుతున్నాయి. అందులోనే ఆ విధంగానే ప్రవేశం కూడా. ఈ మంత్రాలు మనం చూసాం. రెండో మంత్రం, అదేవిధంగా మూడో మంత్రం ఇది చూస్తున్నాం మనం. ఏష బ్రహ్మ, ఏష ఇంద్ర, ఏష ప్రజాపతి అంటూ, రైట్. ఏష బ్రహ్మ, ఈ పరమాత్మ స్వరూపం ఏదైతే ఆజ్ఞానం, ప్రజ్ఞానం, విజ్ఞానం ఇవన్నీ కూడా ఆ ప్రజ్ఞానం, ఆ పరమాత్మ స్వరూపాలని చెప్పుకున్నామో, రైట్. వాటన్నిటికి కూడా అవన్నీ బుద్ధివృత్తులు. ఆ బుద్ధివృత్తులు వ్యష్టిలో, ఆ జీవుడిలో వ్యష్టిలో ఇవన్నీ కూడా ఈ బుద్ధివృత్తులకు సకల బుద్ధి ప్రత్యయ సాక్షి. ఆ ప్రత్యేగాత్మ సాక్షి చైతన్యమే ఈ సకల బుద్ధి ప్రత్యయాలకు సాక్షిభూతంగా, ఆలవాలంగా. ఎప్పుడైతే ఈ జగత్తుకి ఒక అస్తిత్వాన్ని, ఒక సత్తని కల్పించటం లేదో, దీనికి ఒక స్వతంత్ర సత్తా ఉంది అనే అంశాన్ని తిరస్కరిస్తున్నాము. దీనికి ఒక స్వతంత్ర సత్తా ఉంది, ఈ స్వతంత్రంగా ఉండే వస్తువు ఆ విధంగా సత్తా ఉంది అని చెప్పినప్పుడు దానికి ఒక కారణాన్ని, పరమాణువుల నుంచి ఉత్పన్నమైందా, ప్రధానం నుంచి వికారాన్ని పొందిందా, లేదా సంఘాత రూపంగా ఏర్పడుతా ఉందా అని ఆ విధంగా సంఘాతవాదమా లేదా పరిణామవాదమా, ఆరంభవాదమా అని ఆ విధంగా కార్యకారణ భావాన్ని అన్వేషించాల్సి ఉంటుంది. వస్తుగత్యా వస్తువుకి సత్తా అని ఆ విధంగా ఆపాదించినప్పుడు, ఆ విధంగా సత్తా లేదు, ఇది కేవలము పర్సెప్షన్, దృష్టి మాత్రమే, దృష్టికి మాత్రమే విషయం అవుతా ఉంది, వస్తురూపంగా అక్కడ లేదు అని చెప్తున్నప్పుడు, ఆ దృష్టి దేని ద్వారా అయితే ప్రకాశించబడుతా ఉందో, రైట్, ఆయా వస్తువులు దేని ద్వారా అయితే ప్రకాశించబడుతున్నాయో ఆ తత్వం కంటే కూడా ఆ ప్రకాశించబడే వస్తువులు వేరుగా ఎలా ఉంటాయి? వస్తువు తన స్వసత్తాతో అక్కడ బయట ఉంది అన్నప్పుడు, మనం కళ్ళు మూసుకొని ఉన్నా కూడా బయట వస్తువు ఉండాలి, దాని సత్తా దానికి ఉంది. నేను చూడడం ద్వారా దాని సత్తా కాదు, దాని సత్తా దానికి ఉంది. కళ్ళు మూసుకున్నప్పుడు అంటే దృష్టి, జ్ఞానం, ఈ దృష్టి, ఈ చక్షురింద్రియ జనిత దృష్టి దర్శనం లేనప్పుడు కూడా వస్తువు స్వతంత్రంగా ఉంటుంది, దాని సత్తా దానికి ఉంది. అలా కాకుండా వస్తువుకి సత్తని స్వతంత్రంగా ఆపాదించినప్పుడు, అది జ్ఞాన విషయము అని చెప్తున్నప్పుడు అదంతా కూడా జ్ఞానము మీదనే ఆధారపడి ఉండాలి,
ఆ విధంగా ఈ విశేష విజ్ఞానాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి అంతఃకరణ వృత్తులు అంతఃకరణ వృత్తుల దగ్గరికి కుచించబడుతున్నాయి. ఆ విధంగా మనస్పందన మాత్రమేవ జగత్, ఈ జగత్ అంతా కూడా మనస్పందన. మనసు ఏ విధంగా స్పందిస్తుంది? వృత్యాత్మకంగా. ఆ జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం ఆ రూపంగానే ఆ స్పందన ఎవరు తెలియజేస్తున్నారు? తెలియజేయకుండా ఆ జ్ఞానం కలుగుతున్నప్పుడు, ఆ వృత్తి జ్ఞానం కలుగుతున్నప్పుడు తెలియకుండా వృత్తి ఉంది అని ఎలా చెప్తాము? జ్ఞానం లేకుండా ఆ వస్తువు గురించి ఎలా మాట్లాడతాము? కాబట్టి జ్ఞానము మీదనే ఆ ప్రకాశక జ్ఞానం, ఒక ప్రకాశక జ్ఞానం, నిత్యమైనటువంటి నిర్వికారమైనటువంటి అగమాపాయి ధర్మాలు లేనటువంటి ఆ స్వరూపానికి ఇవన్నీ విషయాలు ఉన్నాయి. అదే స్వరూపం ఇప్పుడు సమష్టిలో కూడా వెష్టి దృష్ట్యా మాట్లాడుతున్నప్పుడు ఆ చైతన్యము త్వంపద లక్ష్యార్థం అవుతుంది. వెష్టి దృష్ట్యా మన ఉపాధిలో ఈ విధంగా చూస్తున్నప్పుడు త్వంపద లక్ష్యార్థం అవుతుంది. అదే స్వరూపాన్ని సమష్టిలో విచారిస్తున్నప్పుడు అదే తత్వమే. సమష్టి దృష్ట్యా చూస్తున్నప్పుడు తత్పద లక్ష్యార్థం అవుతుంది. ఆ విధంగా తత్పద లక్ష్యార్థం ఈ సంపూర్ణ బ్రహ్మాండము కూడా ఆ పరమాత్మ స్వరూపమే అని ఇక్కడ ఈ 3వ మంత్రంలో ఏష బ్రహ్మ, ఏష ఇంద్ర, ఏష ప్రజాపతి అని మంత్రం మనం చూసాము. భాష్యం చూద్దాం. స ఏష ప్రజ్ఞాన రూప ఆత్మ. ఏష స ఏష ఆ ఈ ప్రజ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మ. అంతకుముందు మనం 2వ మంత్రంలో చెప్పుకున్నాము ప్రజ్ఞానం అని చెప్పేసి. ఆ ప్రజ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మ బ్రహ్మ. ఆ ఆత్మయే బ్రహ్మ అయి ఉంది. ఏ బ్రహ్మ? ఇక్కడ ఏష బ్రహ్మ అని చెప్తూ ఆ బ్రహ్మ ఇంద్ర ప్రజాపతి సర్వే దేవా ఆ కోటిలో ఆ క్రమంలో బ్రహ్మ శబ్దాన్ని తీసుకొస్తున్నాం. ఆ క్రమంలో బ్రహ్మ శబ్దాన్ని తీసుకొస్తున్నాం కాబట్టి మిగిలిన వాటితో కలిసి అక్కడ చెప్తున్నాం కాబట్టి ఇది అపరబ్రహ్మనే అవ్వాలి, కానీ పరబ్రహ్మ ఎలా? రైట్. మిగతా అన్నిటితో పాటుగా కూర్చోబెట్టినప్పుడు వాటితో పాటుగానే సోపాధికంగానే తీసుకుంటాం. మిగతా అన్ని తత్వాలు సోపాధికంగా ఉన్నాయి ఆ లిస్టులో బ్రహ్మ. కాబట్టి ఈ బ్రహ్మ కూడా సోపాధికం కాబట్టి అపరబ్రహ్మ. ఏష బ్రహ్మ. ఏష అంటున్నప్పుడు ఏష శుద్ధ చైతన్యం, పరమాత్మ స్వరూపం, ఏదైతే మనం త్వంపద లక్ష్యార్థంగా చెప్పుకున్నామో ఆ చైతన్యం ప్రజ్ఞానం. రైట్. స ఏష ప్రజ్ఞాన రూప. ఏష శబ్దానికి అర్థం ప్రజ్ఞాన రూప. ప్రజ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి జ్ఞప్తి జ్ఞానము ప్రజ్ఞాన ఘనం అని చెప్పుకునేటువంటి ఆ తత్వం. ప్రజ్ఞానమే స్వరూపము అంటున్నప్పుడు కూడా ఇతర స్వరూపాలు లేవని కదా. సర్వం వాక్యం సావధారణం అని సర్వత్రా ఈ చెప్తున్నవాడు ఏవకాలం జోడించుకొని ప్రజ్ఞానం ఏవ రూప. ప్రజ్ఞానమే రూపముగా కలిగినటువంటి జ్ఞాన జ్ఞేయ ఇత్యాది విభాగరహితము జ్ఞానఘనం. జ్ఞానఘనం అంటున్నప్పుడు శుద్ధం, అందుకనే శుద్ధం ప్రాఉపసర్గ ద్వారా శుద్ధం, శుద్ధ విజ్ఞానం, శుద్ధ చైతన్య స్వరూపం. శుద్ధం అంటున్నప్పుడు ఉపాధులు విశేషాలు లేనటువంటి నిర్విశేషమైనటువంటి బ్రహ్మ. సయేష ప్రజ్ఞాన రూప. ఆ ప్రజ్ఞాన స్వరూపము ఈ ఆత్మ. ఏష అంటున్నప్పుడు ఇక్కడ అపరోక్షంగా ఉన్నటువంటిది కదా. సహ అంటున్నప్పుడు పరోక్షంగా ఉన్న తత్వం. పరోక్షంగా ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి, పరోక్షము ప్రత్యక్షము అనే 2 విభాగాలు లేవు కాబట్టి ఈ 2 విశేషణాలు కూడా 2 సర్వనామాలు కూడా ప్రయోగించవచ్చు. సయేష ప్రజ్ఞాన రూప ఆత్మ బ్రహ్మ అపరం బ్రహ్మ. ఎవరా అపరబ్రహ్మ? హిరణ్య గర్భ అని. రైట్. బ్రహ్మ అపరం సర్వశరీరస్థ ప్రాణ ప్రజ్ఞాత్మ. సర్వశరీరస్థ సకల ఉపాధులలో ఉన్నటువంటి, అంతకుముందు ఒక ఉపాధిలో చూస్తూ వచ్చాం. ఆ జ్ఞానం విజ్ఞానం అన్ని కూడా ఏ ఏ ఏ వ్యక్తి ముముక్షువు వాడి హృదయంలో కలుగుతున్నటువంటి సకల భావనలు. ఇక్కడ సర్వశరీరస్థ సకల ఉపాధుల్లో ఉన్నటువంటి ప్రాణము క్రియాశక్తి ప్రజ్ఞాత్మ. ప్రాణము ప్రవేశించి ప్రాణము ఆత్మ 2 ప్రవేశించాయని చెప్పుకున్నాం కదా. ఆ ప్రవేశించినటువంటి రైట్ పాదాగ్రం నుంచి ప్రవేశించినటువంటి ఆ ప్రాణము. ఆ ప్రాణాన్ని మనం హృదయం అని చెప్పుకున్నాం. ప్రాణమే అదే హృదయం అని, అదే ఆ హృదయంలో ఉన్నటువంటి బుద్ధి అంతఃకరణం అని. కాబట్టి క్రియాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి ఆత్మకమైనటువంటి ఆ చైతన్యము, ఆ చైతన్యమే సకల శరీరాల్లోనూ వ్యాపించి ఉంటూ బ్రహ్మ అని పిలువబడుతా ఉంది. బ్రహ్మ అనే శబ్దమే బృంహి వృద్ధౌ ధాతు నుంచి వస్తా ఉంది. బృంహి వృద్ధౌ. వృద్ధి అంటే వ్యాపకము అంటే బ్రహ్మ ఆ శబ్దము వ్యాపకము అనే ధాతువు నుంచి వచ్చింది. అంటే దాని స్వరూపం ఏమవ్వాలి? వ్యాపకం అవ్వాలి. ఎక్కడి దాకా వ్యాపకం? ఎంత వ్యాపకం? ఆ ఎంత వ్యాపకము ఎక్కడి దాకా అంటున్నప్పుడు ఆ పరిధిని నిర్ణయించేది విశేషణం. ఇంతవరకు ఈ విధంగా అని. కానీ ఇక్కడ ఆ శబ్దంలో బ్రహ్మ శబ్దంలో బ్రహ్మి ధాతువు యొక్క వ్యాపకత్వమే గాని విశేషణాలు ఏం లేవు. విశేషణాలు లేవు కాబట్టి
అనంతంగా వ్యాపించినటువంటి, నిరతిశయంగా వ్యాపించినటువంటి అని చెప్పుకోవాల్సి ఉంటుంది. విశేషణాలు ఉంటే కదా దాన్ని కట్టడి చేసేది. కట్టడి చేయడానికి విశేషణాలు లేవు కాబట్టి సర్వవ్యాపకం. అందుకని సర్వశరీరస్థ, సకల శరీరాల్లో వ్యాపించినటువంటి, ఉండడం అంటే వ్యాపించడం, అక్కడ ఉండడం. ఆ విధంగా అశక్తి స్వరూపము అంతఃకరణోపాదిషు అనుప్రవిష్ట. అంతఃకరణోపాదిషు సూక్ష్మ, ఈ హిరణ్య గర్భుడిని చెప్పుకుంటున్నాం కాబట్టి హిరణ్య గర్భుడు సకల సమష్టి సూక్ష్మ శరీరాభిమాని అని కదా, సూక్ష్మ శరీరాభిమాని కాబట్టి అంతఃకరణోపాదిషు అనుప్రవిష్ట జలభేదగత సూర్యప్రతిబింబవత్ హిరణ్య గర్భ ప్రాణ ప్రజ్ఞాత్మ. ఆ హిరణ్య గర్భుడినే ఇక్కడ ప్రాణ ప్రజ్ఞాత్మ అని. రైట్. సో సంపూర్ణ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి సూత్రాత్మ హిరణ్య గర్భుడికి సూత్రాత్మ అని కూడా పేరు. సృష్టి కార్యము, ఈ సృష్టి దృష్ట్యా, సృష్టి కార్యము అనే ఆ దృష్టిలో సూత్రాత్మ అని చెప్పుకుంటున్నాం. రైట్. ప్రాణాత్మ, సూత్రాత్మ అని క్రియాశక్తిని ప్రధానంగా క్రియాశక్తిని హైలైట్ చేస్తూ సూత్రాత్మ అని. ఆ సూత్రాత్మ హిరణ్య గర్భుడు ప్రాణ ప్రజ్ఞాత్మ. అదేవిధంగా ఈ చైతన్య స్వరూపమే ఏష ఏవ ఇంద్ర. కేవలము హిరణ్య గర్భుడే కాకుండా హిరణ్య గర్భుడు సర్వవ్యాపక స్వరూపం కదా సకల శరీరాల్లో. అయితే ఇంద్ర అని చెప్తూ మళ్ళీ ఇంద్ర శబ్దం చేత రెండు అర్థాలు చెప్తున్నారు ఇక్కడ. గుణాత్ ఇంద్ర దేవరాజోప. గుణాత్ గుణము చేత. గుణము అంటే ఆ నిర్విశేష పరమాత్మ సగుణమై. ఏంటి ఆ గుణం అక్కడ? ఈ శృతిలోనే ఆ మంత్రం వస్తా ఉంది. స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమం అపశ్యత్ ఇదం అదర్శమితి. స పరమాత్మ, ఆ పరమాత్మ ప్రవేశించిన తర్వాత, సృష్టి చేసిన తర్వాత, ఈ సృష్టి అంతా చేసిన తర్వాత ఈ లోకాలని, లోకపాలకులని, వాళ్ళలో అసనాపిపాసలు కలిగినటువంటి ఆ దేవతలకి, అంటే సంసారి రూపాన్ని పొందినటువంటి సంసారులైనటువంటి ఆ దేవతలు, సంసారిత్వాన్ని కలిగినటువంటి ఆ దేవతలకి ఒక ఉపాధి కలిగించాలి. అసనాపిపాసల యొక్క నివృత్తి కొరకు, భోగం కొరకు ఉపాధి కలిగించాలి. ఉపాధి కలిగించిన తర్వాత అన్నం, భోగ్యాన్ని కలిగించాలి. ఇవన్నీ కలిగించిన తర్వాత వాటి మనుగడకై తను ప్రవేశించాడు అని. ఇవన్నీ కూడా నిలబడాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా కొనసాగాలంటే ఆ సాక్షి చైతన్య స్వరూపం ఉండాలి. రైట్. ఇదంతా కూడా ఒక వాస్తవ సృష్టి కాదు. అంటే వస్తుగత్యా లేనప్పుడు, వస్తుతః ఉంటే ఆ వస్తువు ఏదో దాని పాడుగా అది నడుస్తూ ఉందని చెప్పాలి. అలా కాకుండా బుద్ధి విషయంగా అని చెప్తున్నప్పుడు, జ్ఞాన రూపంగా నామరూపాత్మకంగా మాత్రమే అని చెప్తున్నాం. నామరూపాత్మకం అంటే అదే కదా, నామరూపాత్మకం అంటే నామం అనేది వాగింద్రియ విషయము, రూపం అనేది బుద్ధి విషయం, అంతఃకరణ వృత్తి విషయం. రైట్. ఈ రెండింటికి అతీతంగా ఉండే పరమాత్మ స్వరూపము వాగ్మన అతీతము. రైట్. ఎత్ర వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఆ విధంగా ఈ వాక్ గాని మనస్సు గాని అందనటువంటిది నామరూప అతీతమైన స్థితి. సో నామరూపాలు అని చెప్తున్నప్పుడు ఆ నామరూపాలు నిలబెట్టేది ఎవరు? ప్రకాశింపజేసే తత్వం ఉండాలి. ఆ ప్రకాశకుడు లేకుండా ఈ విషయాలు ఎలా నడుస్తాయి? కాబట్టి ఆ ప్రకాశక స్వరూపము ఈ విషయాన్ని కేవలము ప్రకాశము మాత్రమే, వీటికి అస్తిత్వం ఉనికి లేదు కాబట్టి ఆ ప్రకాశాన్ని ఇచ్చేటువంటి స్వరూపం రావాలి అక్కడికి. అందుకని ఆయన ప్రవేశించిన తర్వాత జీవుడిగా తాదాత్మ్యాన్ని పొంది సంసారాన్ని పొందుతూ ఉపదేశం ద్వారా మళ్ళీ ఆయన తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నాడు. స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమం అంటే చెప్పుకున్నాం. తతమం ఇంకొక తను విస్తారే ధాతువు నుంచి తమ ప్రత్యయం చేర్చి తతమం సంపూర్ణంగా వ్యాపించినటువంటి ఆ స్వరూపాన్ని అపశ్యత్ ఇదం అదర్శం ఇది. ఇదం అదర్శం అని వ్యుత్పత్తి చేత ఇదం అదర్శం ఇది ఇదంద్రః అని పేరు. అయితే పరోక్ష ప్రియాహి దేవాహ అని చెప్తూ ఇదంద్రం అయినప్పటికీ కూడా ఇంద్రం ఇది ఆచక్షతే. తం ఇదంద్రం సంతం ఇంద్రమిత్యాచక్షతే. ఇదంద్రం పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదం అపశ్యం ఇది ఇదంద్రం. సో ఇదం ఒక పదం ఉంది, తర్వాత దృశ్య ధాతువు నుంచి ఇదంద్రం అని. ఆ విధంగా ఆ వ్యుత్పత్తి అక్కడి నుంచి పరోక్ష ప్రియాహ అని చెప్పి ఇంద్ర అని. ఆ విధంగా గుణం, ఆ గుణాత్ ఇంద్ర, లేదా ఇంద్రలింగం, ఇంద్రియం, ఇంద్రియాలకి నిర్వచనం ఈ విధంగా. ఇంద్ర అంటే పరమాత్మ, జీవుడు. రైట్. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ సాక్షిభూత చైతన్యానికి ఇంద్రుడు అని.
ఆ ఇంద్రుడి ద్వారా ఈ ఇంద్రియం మన మన కర్ణేంద్రియ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటికి పాణిని సూత్రం ఈ విధంగా ఇంద్రియం ఇంద్రలింగం. ఆ పరమాత్మ ఎవరైతే లోపల ఉన్నాడో ఆ పరమాత్మకు ఇవి లింగం కాబట్టి ఇంద్రియం అని. ఇంద్రస్య ఇంద్ర సంబంధి ఇంద్రియం అంటున్నప్పుడు ఇంద్ర శబ్దానికి ప్రత్యయం చేర్చి ఇంద్రియ అవుతా ఉంది. ఛ ప్రత్యయం వచ్చి ఇంద్రియ అవుతా ఉంది. ఇంద్రియ అంటే ఇంద్రుడికి సంబంధించి ఏ విధంగా లింగం చిహ్నం. ఇంద్రదృష్టం ఇంద్రసృష్టం ఇంద్రజుష్టం ఇంద్రదత్తం అని అంటే అంతా ఆ విధంగా పరమాత్మకు సంబంధించినటువంటివి ఈ విధాలుగా కాబట్టి ఇంద్రియం అని. సో ఆ విధంగా ఆ గుణం గుణాత్ ఇంద్ర లేదా దేవరాజోవా ఆ దేవరాజు అయినటువంటి ఆ ఇంద్రుడు విశేష ఉపాధి కలిగినటువంటి సకల ఉపాధుల్లో ఉన్నటువంటి హిరణ్యగర్భుడు ఆ పరమాత్మ స్వరూపమే. ప్రత్యేక ఉపాధిలో ఉన్నటువంటి ఇంద్రాది దేవతలు కూడా ఆ పరమాత్మ స్వరూపమే. పరమాత్మయే ఆ విధంగా ప్రకటమై ఉంటున్నాడు, ప్రవేశించి ఉంటున్నాడు. ఆయా దేవతల్లో సైతం ప్రవేశించి ఉంటున్నాడు. సకల సృష్టిలో ప్రవేశించిన పరమాత్మ అక్కడ కూడా. ఏష ప్రజాపతి ఆయనే ప్రజాపతి. మళ్ళీ వెష్టికి మళ్ళీ సమష్టికి వస్తున్నాం. ఇంద్ర అని చెప్తున్నప్పుడు ఏ విధంగా తీసుకున్న గుణాత్ దేవరాజోవా ఒక విశిష్ట ఉపాధి. తర్వాత యశ ప్రజాపతి ఈ పరమాత్మయే ప్రజాపతిగా కూడా అభివ్యక్తమై ఉన్నాడు. స్థూల శరీరంలోను సమష్టి స్థూల శరీరం సమష్టి సూక్ష్మ శరీరంలో అభిమానాన్ని పొందినప్పుడు హిరణ్య గర్భుడని, సమష్టి స్థూల శరీరంలో అభిమానాన్ని పొందినప్పుడు ప్రజాపతి అని. ఈ అభిమానం అనేటువంటి ధర్మం కూడా చేతన ధర్మమే. జడంలో అభిమానం ఎలా కలుగుతుంది అంటే ఈ అభిమానము అహంకారము అహం వృత్తులు జ్ఞానము స్మృతి ఇచ్ఛ ద్వేషం ఇవన్నీ కూడా చేతన ధర్మాలే. చేతన ధర్మం చేతన లేకుండా ఒక చేతన తత్వం చైతన్యం లేకుండా జడ తత్వాలకి ఇవి కుదరవు. కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి రైట్. అందుకనే సమష్టి సూక్ష్మ శరీరం అంటున్నాం. సూక్ష్మ శరీరంలో ఇవన్నీ కలుగుతున్నాయి. సో వాటిలో తాదాత్మ్యం కలగడం కూడా చేతన ధర్మమే. అందులో ఉన్నటువంటి సకల అంశాలు చేతన ధర్మాలే. ఆ చైతన్యం లేకుండా ఆ తత్వమే లేదు. అందుకని ఆ హిరణ్య గర్భుడు. ఈ హిరణ్య గర్భుడిని అయితే మనం ఆ ఒక ఆ సంపూర్ణ బ్రహ్మాండంలో అనుగతంగా ఉండే ఒక స్వరూపము. ఈ ప్రపంచానంతా నడుపుతున్నటువంటి శక్తిగా ఏదైతే చూస్తున్నామో ఆ శక్తి ఈ చైతన్య స్వరూపమే, ఈ పరమాత్మ స్వరూపమే. దీని యందే హిరణ్య గర్భ భావన ఆరోపించబడింది. దీని యందే ఇంద్ర యమ వరుణ ఇత్యాది భావనలు ఆరోపించబడుతున్నాయి. ఈ నామరూపాలు ఆరోపించబడుతున్నాయి. దీని యందే ప్రజాపతి భావం కూడా. ప్రజాపతి యహ ప్రథమజః. ప్రథమజః అంటున్నప్పుడు ఈ ప్రథమజ శబ్దాన్ని హిరణ్య గర్భుడికి ప్రజాపతికి రెండింటి యందు ప్రయోగిస్తాము. అయితే హిరణ్య గర్భ చెప్తున్నప్పుడు స్వయంభూ స్వయంగా ఉత్పన్నమవుతున్నాడు. ప్రథమజ కాకపోతే స్వయంగా ఉత్పన్నమవుతున్నాడు, స్థూల శరీరం లేదు అని. ప్రజాపతికి ఒక స్థూల శరీరం ఉంది. ఏంటా స్థూల శరీరం? ఈ బ్రహ్మాండమే శరీరంగా కలిగినటువంటి వాడు. ఈ బ్రహ్మాండము పంచభౌతికం ఏదైతే మనకు కనిపిస్తా ఉందో ఇదంతా కూడా ఆ పరమాత్మ యొక్క శరీరంగా, అటువంటి శరీరం కలిగినటువంటి వాడు ప్రజాపతి ప్రథమజ. మొట్టమొదటిగా శరీరంతో జన్మించినటువంటి వాడు అని. శరీరీ ఈ ప్రథమజ ఈ ఈ ప్రజాపతి గురించి ఇక్కడ ఈ మంత్రంలోనే మనకు ఈ ఉపనిషత్తులోనే ఈ ప్రజాపతి చర్చ కూడా. హిరణ్య గర్భుడి ప్రజాపతిని సృష్టించడం ఏమని చూసాము అక్కడ మనం. రైట్. సోద్భ్య ఏవ పురుషం సముద్ధృత్య అమూర్చయత్. సో అద్భ్య ఏవ ఈ తన్మాత్రల నుండి ఈ కారణజలాల నుండి ఒక పురుషాకృతిని ఒక ఆకృతిని కల్పించాడు. ఆ ఆకృతి ఏముంది? ప్రజాపతి. అది ప్రథమజ మొట్టమొదటిగా కల్పించినటువంటి ఆకృతి. యతో ముఖాది నిర్భేద ద్వారేణ అజ్ఞాదయో లోకపాలా జాతాః స ప్రజాపతి ఏష ఏవ. ఎవరి ముఖము ఇత్యాదుల నుండి ఒక మూర్తిని రచించాడు పరమాత్మ ఈ కారణ జలాల నుంచి. కారణజలాలు ఇవి పంచభూతాలు, పంచ తన్మాత్రలు. వీటి నుంచి ఒక రూపాన్ని కల్పించి రైట్. ఆ రూపం అంటున్నప్పుడు ఈ విధంగా హస్తపాదాది రూపం పురుషాకృతి. ఆ పురుషాకృతిలో ముఖం నిరభిద్యత రైట్. తమ అభ్యతపత్ తస్య అభితప్తస్య ముఖం నిరభిద్యత యథాండం ముఖాద్వాక్ వాచో అగ్ని అని ఈ విధంగా అక్కడ ఆ ముఖము నుంచి వాగింద్రియము అగ్నిదేవత. అదేవిధంగా నాసికే నిరవిధ్యేతాం నాసికాభ్యాం ప్రాణ రైట్. సో ఆ విధంగా ప్రాణం నుండి మళ్ళీ వాయువు,
రైట్ అని ఆ విధంగా ఆయా ఇంద్రియాలు ఆయా దేవతలు ఎవరి నుంచైతే ఉత్పన్నమయ్యాయో ఆ స్వరూపం ప్రజాపతి. ఆ ప్రజాపతి ఎవరు? ఈ పరమాత్మ స్వరూపమే అని ఇక్కడ ఈ విధంగా ఎటువంటి భేదము అంటే ఈ పరమాత్మ స్వరూపం ఎవరైతే ప్రవేశించారో ఆ తత్వం కంటే కూడా ఇంకొక హిరణ్య గర్భుడని గాని ఇంద్రుడని గాని ప్రజాపతి అని గాని ఇంకొక వేరే తత్వము లేదు. ఈ తత్వాలన్నీ కూడా కేవలము ఆ ఉపాధితో తాదాత్మ్యాన్ని పొందడం చేత ఏ విధంగా అయితే ప్రాణ వదన్ వాక్ అని కర్మనామధేయాలన్నీ కూడా పరమాత్మకే చెప్తున్నామో ఈ విధంగా ఈ హిరణ్య గర్భాది నామధేయాలు ఇవన్నీ కూడా పరమాత్మకు సంబంధించినటువంటివే. పరమాత్మవే ఈ నామాలు. అక్కడ కర్మనామధేయాలు స్పెసిఫిక్గా ప్రాణ ప్రాణన క్రియ చేస్తున్నటువంటి ఈ సందర్భములో ప్రాణుడిగా ప్రాణంగా గుర్తించబడుతున్నాడు. ప్రాణంతో తాదాత్మ్యాన్ని పొందుతున్నాడు జీవుడు. పొంది తన స్వరూపాన్ని ప్రాణంగా గుర్తిస్తున్నాడు. రైట్, ఆ తాదాత్మ్యం ఉంది. ఇక్కడ కూడా హిరణ్య గర్భుడి యొక్క క్రియ ఏదైతే ఉందో ఆ క్రియతో తాదాత్మ్యాన్ని పొందుతూ ఆ పరమాత్మయే హిరణ్య గర్భ అనేటువంటి నామాన్ని పొందుతున్నాడు. అదేవిధంగా అగ్ని ప్రజాపతి ఏష ప్రజాపతి ఏ అపి ఏతే అజ్ఞాదయ సర్వే దేవాః ఏతే సర్వే దేవాః ఈ సకల దేవతలు ఈ సకల దేవతలు ఏ ప్రజాపతి నుంచి అయితే ప్రకటమయ్యారో ఎవరి నుంచి దేవతలు ప్రకటమయ్యారో ఆ ప్రజాపతి పరమాత్మ కారణం. అక్కడి నుంచి ప్రకటమైన కార్యాలు దేవతలు. ప్రజాపతి నుంచి దేవతలు ఉత్పన్నమయ్యారంటే ప్రజాపతి కారణమని దేవతలు కార్యమని. ఎక్కడి నుంచి ఏది ఏది అభివ్యక్తం అవుతుందో ఆ విధంగానే కార్యకారణ భావాన్ని చెప్పుకుంటాం. సో కారణం కానీ కార్యం కానీ ఏవైతే ఉత్పన్నమవుతున్నాయో ప్రకటమవుతున్నాయో ఇవన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపమే. ఏ అపి ఏతే అజ్ఞాదయ సర్వే దేవాః ఏష ఏవ ఈ పరమాత్మ స్వరూపమే. ఇక్కడ దాకా ఈ సమష్టి చూసిన తర్వాత సమష్టిలో ఉచ్చకోటి ఈ విధంగా ఊర్ధ్వలోకాలు దేవతలకు సంబంధించినటువంటి విషయం చెప్పిన తర్వాత ఇక ఈ నికృష్ట శరీరాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా దానికి ముందు ఇమానిచ సర్వ శరీరోపాదాన భూతాని పంచ పృథివ్యాదీని మహాభూతాని అన్నాన్నాద లక్షణాని ఏతాని. ఇమానిచ ఇమానిచ పంచ పృథివ్యాది మహాభూతాన్ని పృథివీ అప్ తేజో వాయురాకాశ ఈ పంచమహాభూతాలు ఈ సర్వ శరీరోపాదాన భూతాన్ని సకల శరీరాలకు ఉపాదాన కారణమైనటువంటి ఏ విధంగా మనం ముందు చెప్పుకుంటున్నామో సూక్ష్మ శరీరము తన్మాత్రల యొక్క సత్వరజో అంశాల నుండి స్థూల శరీరము ఆ తన్మాత్రల యొక్క తమో అంశము యొక్క పంచీకరణ ద్వారా పంచీకరణానంతరం పంచీకరణానికి ముందు సూక్ష్మ పంచమహాభూతాలని పంచీకరణం తర్వాత స్థూల పంచమహాభూతాలు స్థూల శరీరానికి ఉపాదాన కారణాలు. రైట్. సో ఈ పృథివీ ఇత్యాది స్థూల పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి సకల శరీరాలకు ఉపాదాన భూతాలు. ఈ జడంగా మనం ఏదైతే భావిస్తున్నాము పృథివీ జల తేజో వాయురాకాశాలు జడంగానే చూస్తాము. అవి కూడా ఈ పరమాత్మ కంటే వేరుగా లేవు. జీవుడు గాని జగత్తు గాని మూడే తత్వాలు మనం విచారించేది. జీవుడు జగత్తు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే బ్రహ్మస్వరూపం, జగదుపాదాన కారణం. రైట్, జగత్తంతటికి ఆధారభూతమైనటువంటి ఆ శక్తి ఆ జగత్తులో వ్యవహరిస్తున్నటువంటి ఈ సంసారి జీవుడు, సుఖ దుఃఖాలకు భయాలకు లోనైనటువంటి జీవుడు, ఆ తర్వాత దేని నుంచి ఈ సుఖ దుఃఖాలు భయాలు అనుభవిస్తున్నాడో జగత్తు. ఈ మూడు తత్వాలు కూడా ఈ మూడింటిలో జగత్తు గాని తర్వాత అజీవకోటి గాని ఈ రెండు కూడా ఆ పరమాత్మ కంటే వేరుగా లేవు. జగత్తుని చెప్పుకుంటున్నప్పుడు బాధ సమానాధికరణ చెప్పుకుంటున్నాము, జీవుడిని చెప్పుకుంటున్నప్పుడు ముఖ్య సామానాధికరణం పరమాత్మ కంటే అభిన్నంగా జీవుడు ముఖ్య సామానాధికరణ్యం. జీవుడికి సృష్టి అని చెప్పటం లేదు కదా, జీవుడు సృష్టమయ్యాడని చెప్పటం లేదు కదా, పరమాత్మయే జీవుడిగా ప్రవేశించాడు కాబట్టి ముఖ్య సామానాధికరణ్యం. జగత్తు ఆయన యందు నామరూపాత్మకంగా అభివ్యక్తమైన జగత్తు బాధితమవుతూ అంటే దానికి ఒక సత్తా లేదని తెలుసుకుంటూ పరమాత్మతో ఏకత్వం. ఈ పృథివీ జల తేజో వాయురాకాశాలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా స్వతంత్ర సత్తా లేదనే కదా. సృష్టిలో ఏ విషయానికి స్వతంత్ర సత్తా లేనప్పుడు పంచభూతాలకు ఎక్కడి నుంచి వస్తుంది స్వతంత్ర సత్తా? అవి కూడా ఆ విధంగా ఆ చైతన్యం ద్వారా ప్రకాశించబడుతున్నటువంటి విషయాలు మాత్రమే కాబట్టి ఆ చైతన్యం కంటే వేరుగా లేవు. కాబట్టి పృథివ్యాదీని మహాభూతాన్ని
ఏవైతే ఈ సకల శరీరాలకి ఉపాదాన కారణంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈ పరమాత్మ స్వరూపమే. ఇమాని చ చ అంటున్నప్పుడు ఏష ఏవా అని తీసుకోవాలి కదా, ఈ పరమాత్మయే. అదేవిధంగా అన్నాద లక్షణాన్ని, అన్నము అన్నాదము, అన్నము భోగ్యము, ఈ భోగ్య సృష్టి అంతా కూడా ఇక్కడ కూడా అన్నాన్ని సృష్టించి ఆ తర్వాత పరమాత్మ ఆ విరాట్ ప్రజాపతి ఆ అన్నాన్ని ఈ విధంగా వివిధ ఇంద్రియాల ద్వారా గ్రహించడానికి ప్రయత్నించి చివరికి అపాన వాయువుతో దాన్ని గ్రహించాలని చెప్పుకున్నాం. రైట్, ఆ అన్నము. ఆ తర్వాత అన్నాదహ ఎవరు? విరాట్. ఎవరా విరాట్? సమష్టి స్థూల శరీర సమష్టి సంపూర్ణ బ్రహ్మాండ అభిమాని బ్రహ్మాండ శరీరి. రైట్. సో బ్రహ్మాండ శరీరంతో తాదాత్మ్యాన్ని పొంది అన్నాద, శరీరంతో తాదాత్మ్యాన్ని పొంది అన్నాద, శరీరం కంటే బయట వ్రీహ్యవాదులుగా అన్నం. ఈ అన్నం కూడా పృథివీ జల తేజోవాయుర ఆకాశ కార్యమే. శరీరం కూడా పృథివీ జల తేజోవాయుర ఆకాశ కార్యమే. ఈ రెండు ఇటువైపు అటువైపు. ఇటువైపు భోగాయతనంగాను భోగ సాధనంగాను. భోగాయతనంగా భోగ సాధనంగా ఉండేది ఎవరు? పంచభూతాలే. భోగాయతనం స్థూల శరీరం. ఈ భోగానికి ఆయతనం లోకస్. ఎక్కడ మనకు భోగం కలుగుతా ఉంది? సుఖ దుఃఖాలు శరీరంలోని. ఈ శరీరము భోగాయతనము, ఇది కూడా పంచభూత కార్యము. ఇందులో ఉండే భోగ సాధనం అంతఃకరణం సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరాన్ని భోగ సాధనంగా చెప్పుకుంటాం. అది కూడా పంచభూత కార్యమే, అయితే సూక్ష్మ పంచభూతాల కార్యం. పంచభూతాలే. ఇక భోగ్యం, బాహ్యంలో ఉండే భోగ్యం ఏదైతే ఉందో అది కూడా పంచభూతాల కార్యమే అవుతాం. సో రెండు వైపులా కూడా భోగ్యము భోక్త, ఈ రెండింటిలో కూడా ఈ పంచభూతాలే కనిపిస్తున్నాయి. అందులో మళ్ళీ అన్నాద లక్షణాన్ని, అన్నాద లక్షణము ఈ విధంగా ఫుడ్ చైన్ తీసుకున్నప్పుడు కూడా అన్నాద లక్షణం కనిపిస్తూ ఉంది. రైట్. ఈ వ్రీహ్యవాది వనస్పతులు, వాటి మీద ఆధారపడ్డటువంటి ప్రాణుల మీద ఆధారపడ్డటువంటి ప్రాణులను చూస్తున్నప్పుడు ఏది అన్నము ఏది అన్నాదం? రెండు కూడా మళ్ళీ అదే ఆ పంచభూతాలే, ఆ పరమాత్మ ఆ పంచభూతాలే అవుతున్నాయి. అవి పరమాత్మ స్వరూపమే. కించ, ఇక ఈ క్షుద్ర జంతువుల గురించి చర్చ. ఇక్కడ కించ ఇమాని చ క్షుద్రమిశ్రాణి. క్షుద్రమిశ్రాణి అంటున్నప్పుడు క్షుద్రై అల్పకై మిశ్రాణి, ఇవన్నీ కలగాపులంగా అన్నిటినీ కలిపి క్షుద్రై క్షుద్రమైనటువంటి, అల్పకై క్షుద్రమైనటువంటి తక్కువ పరిమాణం కలిగినటువంటి, అల్పకై అల్ప ప్రాణము అల్పకాలము కలిగినటువంటి, కొంతకాలం మాత్రమే జీవించేటువంటి. అంటే మనుష్యుడి యొక్క ఆయుష్తో పోల్చినప్పుడు ఈ ఇంద్ర, ప్రజాపతి, హిరణ్యగర్భ వాళ్ళ ఆయుష్ అనేక రెట్లు అధికంగా ఉంది. ఈ క్షుద్రమిశ్రాణి, ఈ చిన్న చిన్న క్రిమి కీటకాలను చూస్తున్నప్పుడు మనిషి యొక్క ఆయుష్తో పోల్చినప్పుడు చాలా తక్కువ కాలం ఉంటున్నటువంటివి. క్షుద్రై అల్పకై మిశ్రాణి అని ఇక్కడ క్షుద్రమిశ్రాణి ఇవ శబ్దం ఏదైతే ఉందో, ఇవ శబ్దో అనర్థక. ఈ ఇవ శబ్దము అనర్థకం, అంటే అర్థరహితం, అర్థం లేదు ఇవ శబ్దానికి. ఇవ అంటే సామాన్యంగా పోలిక అని చెప్పుకుంటాం కదా. క్షుద్రమిశ్రాణి ఇవ దేనివలే, క్షుద్రమిశ్రాణి దేనివలే, ఆ విధంగా అర్థం కాకుండా, ఇవ అంటే పోలిక అనే అర్థం కాకుండా చకారార్థము కాకుండా, చకారార్థం అన్ని పెద్ద క్రమంలో వస్తున్నాయి, మధ్యలో వచ్చాయి కాబట్టి ఇవ శబ్దము కేవలం నిరర్థక ప్రయోగమే, అనర్థక అని. అదేవిధంగా బీజాని సర్పాదీని బీజాని కారణాని. బీజాని అంటే కారణాని, కారణ రూపంగా కనిపించేటువంటి ప్రాణులు. ఈ కారణాలు కార్యాలను ఉత్పన్నం చేస్తూ ఉన్నాయి. ఆయా జాతులలో ఉండే ఆయా ప్రాణులు ఆయా జాతులలోనే ఉండే ఆయా ప్రాణులను ఉత్పన్నం చేస్తున్నాయి కాబట్టి బీజాని కారణాని. ఇతరాణి చ ఇతరాణి చ. సో బీజాని ఇతరాణి చ అంటున్నప్పుడు ద్వైరాస్యేన నిర్దిశ్యమానాని, ద్వైరాస్యేన రెండు రాసులుగా నిర్దేశించబడేటువంటి, ఈ రెండు రాసులుగా అంటున్నప్పుడు విరుద్ధ ధర్మాలు కలిగినటువంటి రెండు ద్వంద్వాలు అని చెప్పుకోవచ్చు, స్థావర జంగమాల్లాగా. రైట్, ద్వంద్వాలు కదా, స్థావరము జంగమము, కదిలేవి కదలనివి, కార్యకారణాలు, పుట్టించేటివి పుడుతున్నటువంటివి. ఆ విధంగా ద్వైరాస్యేన నిర్దిశ్యమానాని ఇతరాణి అనేక ప్రాణులు, ఇవన్నీ కూడా క్షుద్ర మిశ్రాని, లెక్కలేనన్ని జంతువులు, లెక్కలేనన్ని ప్రాణికోటులు ఏవైతే ఉన్నాయో నిరంతరం ఆ విధంగా అవి క్షుద్ర మిశ్రాణి అంటున్నప్పుడు క్షుద్రై అల్పకై మిశ్రాణి అని కదా. చిన్న చిన్న ప్రాణులు అవి ఈ మన దీప పురుగులను చూస్తూ ఉంటాం, ఎంతకాలం ఉంటున్నాయి అవి? చాలా కొద్ది కాలం, కొన్ని గంటల పాటు మాత్రమే ఉండేటువంటి ప్రాణులు కూడా. సో ఆ విధంగా అవి ఇతరాణి చ అలా ఒకదాని తర్వాత ఒకటి ఉత్పన్నమైపోతున్నాయి, రాలిపోతున్నాయి.
అటువంటి అనేక ప్రాణులు ద్వైరాస్యేన నిర్దిశ్యమానాని కాని తాని, ఇటువంటివి అనేకాలు ఉన్నాయి. అందులో అన్ని ప్రాణులను ఈ విధంగా విభజించవచ్చు 4 రకాలుగా. అండజాని అంటే పక్ష్యాదీని, పక్ష్యాదులు. అండజాని అండాలు, గుడ్డు నుంచి పుట్టుతున్నటువంటివి. జారుజాని, జారుజాని అంటే జరాయుజాని, జరాయుజ గర్భవేష్టనం, గర్భం నుంచి పుడుతున్నటువంటివి మనుష్యాదిని, మనుష్య ఇత్యాదులు. స్వేదజాని, స్వేదము అంటే చెమట, చెమట అంటే ఈ హ్యూమిడిటీ అన్నట్లుగా, రైట్. సో వాతావరణంలో ఉండేటువంటి ఆ నెమ్మ, తేమ ఏదైతే ఉందో తేమ, ఆ తేమ నుంచి పుడుతున్నటువంటి యూకాదీని. యూక ఈ నల్లులు, ఈ పేనులు ఇత్యాదులన్నీ కూడా యూకాదీని. అదేవిధంగా ఉద్భిజ్జాని, ఉద్భిత్ ఉద్భిత్ ఈ విధంగా పృథివిని ఉత్ పైన భేదనం చేస్తూ ఆ పృథివిని చీల్చుకుంటూ వస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వృక్షాదీని, వృక్ష, లత, గుల్మ ఇత్యాదులన్నీ. ఈ తీగలు, ఆ పొదలు, చెట్లు, మహావృక్షాలు ఇవన్నీ కూడా ఉద్భిజ్జాని చ వృక్షాదీని. ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ పరమాత్మ స్వరూపమే. ఇమానిచ ఆ పైన, కించ ఇమానిచ, చ చ అంటే ఏవకారంతో, ఏవ శబ్దంతో, ఏష శబ్దంతో, ఏష ఆ పరమాత్మ స్వరూపమే ఇవన్నీ కూడా. పరమాత్మ ఈ విధంగా ఆ ఉత్కృష్ట సర్వశ్రేష్టమైనటువంటి హిరణ్యగర్భ పదవి నుంచి, హిరణ్యగర్భ ఆ స్థాయి నుంచి మొదలుకొని ఈ విధంగా అత్యంతమైనటువంటి అత్యల్పమైనటువంటి క్షుద్ర అల్పాని, క్షుద్ర మిశ్రాని ఇవ అక్కడి వరకు సకల ప్రాణులు, రైట్. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అని చెప్పుకున్నట్లుగా, ఆ బ్రహ్మస్తంభ పర్యంతం, ఆ బ్రహ్మ ఆ హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భుడు ఈ ఈ క్రమంలో, ఈ జీవుల యొక్క ఉత్పత్తి క్రమంలో అత్యంత శ్రేష్టమైనటువంటి ఉపాధి కలిగినటువంటి వాడు స్వయంగా ప్రకటమవుతున్నాడు, రైట్. తన యొక్క తపస్సు యొక్క బలం చేత పూర్వజన్మలో యజమానిగా ఏదైతే కర్మోపాసనలు చేస్తున్నాడో, అహంగ్రహోపాసన ఇత్యాదులు చేస్తున్నాడో, వాటి ద్వారా స్వయంగా ప్రకటమవుతున్నటువంటి హిరణ్యగర్భుడు అక్కడి నుంచి మొదలుకొని స్తంభ పర్యంతం అత్యంత అల్పమైనటువంటి ప్రాణి వరకు ఇవన్నీ కూడా ఉద్భిజ్జాని చ వృక్షాదీని. ఇవన్నీ వీటితో పాటుగా ఇంకా అందులో కొన్ని విశేష స్వరూపాలు. అశ్వాహ, గావహ, పురుషాహ, హస్తినః, అన్యచ్చ యత్కించ ఇదం ప్రాణిజాతం. అశ్వాహ, అశ్వాహ ఈ గుర్రానికి చాలా ప్రశస్తి ఉంది, చాలా ప్రసిద్ధి ఉంది శాస్త్రంలో. అశ్వమేధము ఇత్యాదుల్లో కూడా దాని యొక్క కీర్తి. అదేవిధంగా గావహ, గోవు యొక్క ప్రఖ్యాతి తెలిసిందే. పురుషాహ, పురుషుడు ముఖ్య అధికారి, శాస్త్రానికి ముఖ్య అధికారి. హస్తినః, అత్యంత బలం కలిగినటువంటి ఆ ప్రాణులు. ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు. ఆ విధంగా అశ్వాహ, గావహ, పురుషాహ, హస్తినః, అన్యత్తే యత్కించిదిదం ప్రాణిజాతం. ఈ సకల ప్రాణికోటి అంతా కూడా ఏష ఏవ. కిం తత్ ఇది ఆ పైన ఇతరానిచ అన్నప్పుడు ఈ రెండు రాసులు చెప్పుకున్నాం కదా. ఇతరానిచ ద్వైరాస్యేన నిర్దిశ్యమానాని, 2 రాసులుగా చెప్పబోతున్నటువంటివి. నిర్దేశిస్తా ఉంది శృతి. ఇక్కడ స్థావరాని, జంగమాని అని. జంగమం అంటే యత్ చలతి పద్భ్యాం గచ్చతి, అది జంగమం. అందులోనే మళ్ళీ ఇంకొక విశేషము, యచ్చ పతత్రి అది కూడా జంగమమే. అయితే పద్భ్యాం గచ్చతి తిన, కళతో వెళ్తుందని కాకుండా ఆకాశేన పతనశీలం పతత్రి. ఆకాశ మార్గంలో వెళ్ళేటువంటి ఈ పక్షులు, ఈ జంగమం, ఈ కాళ్ళతో నడిచేటువంటి ఈ జంతువులు, ఈ రెండింటిలో చలనం ఉంది. యత్ చ స్థావరం అచలం, స్థావరం స్థిరంగా చలనరహితంగా ఉండేటువంటి స్థావరం. ఈ విధంగా ఈ పైన చెప్పినటువంటి అనేక ప్రాణులలో ఈ 2 రకాలుగా కూడా, ఈ 3 రకాలు లేదా 2 రకాలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి. కదిలే జంతువులు ఉన్నాయి, కదలనటువంటివి వృక్షాదులు ఉన్నాయి. ఉద్భిజ్జ అని చెప్పుకున్నాం కదా. ఉద్భిజ్జ వృక్షాలన్నీ కూడా స్థావరము. పతత్రి ఈ పక్షులు ఇత్యాదులు, ఈ విధంగా ఎగిరేటువంటి ఆకాశంలో విహరించేటువంటి జంతువులు. ఆకాశంలో కానీ జలంలో కానీ ఈ చేపలు ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ జంగమం, అవన్నీ జంగమంలోకి వచ్చేస్తున్నాయి. జంగమం, స్థావరం జంగమం అని 2 విభాగాలు. ఈ 2 విభాగాలలో చేరిపోయేటువంటి ఈ సకల ప్రాణులు అండజ, జారుజ, స్వేదజ, ఉద్భిజ్జ ఇవన్నీ కూడా ఈ విధంగా క్షుద్రమిశ్రాని ఇవ,
క్షుద్రమిశ్రాన్ని తక్కువ, అత్యంత అల్పమైనటువంటి కాల పరిమాణం కలిగినటువంటివి హిరణ్య గర్భాదులతో పోల్చినవి. హిరణ్య గర్భాదుల కంటే కూడా వీళ్ళందరూ కూడా మనుషులతో సహా, వృక్షాల వృక్షాలతో వటవృక్షం ఇత్యాదులతో సహా ఆ ఇంద్ర హిరణ్య గర్భ ప్రజాపతులతో పోల్చినప్పుడు క్షుద్రమిశ్రానివ అలానే అయిపోతున్నాయి ఇవన్నీ కూడా. సర్వం చ తత్ అశేషత ప్రజ్ఞానేత్రం. ఇక్కడికి మనం ఈ రెండు కూడా చెప్పుకొచ్చాం. త్వంపద లక్ష్యార్థాన్ని, తర్వాత తత్పద లక్ష్యార్థాన్ని కూడా చూస్తూ వచ్చాం. ఈ విధంగా ఆ బ్రహ్మస్వరూపము ఈ హిరణ్య గర్భ ప్రజాపతి ఇంద్ర ఇత్యాదుల కంటే ఇత్యాదు అందరిలో కూడా వ్యాపించినటువంటి వాళ్ళందరూ కూడా ఏ ప్రజ్ఞానం యొక్క స్వరూపమే అయి ఉన్నారో, ఏ ప్రజ్ఞానమే ఆయా రూపాల్లో ప్రకటమైందో ఆ ప్రపంచమంతా కూడా సర్వం తత్ అశేషత, ఎటువంటి శేషము ఎటువంటి ఎక్సెప్షన్ లేకుండా అశేషత ప్రజ్ఞానేత్రం. ప్రజ్ఞానేత్రం అని ఇక్కడ ప్రజ్ఞానేత్రం అని ఐక్యాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఏమని ప్రజ్ఞానేత్రం, ప్రజ్ఞానేత్రం అనే పదానికి అర్థము ప్రజ్ఞ నేత్రం అని రెండు పదాలు ఉన్నాయి. ప్రజ్ఞ అంటున్నప్పుడు ప్రజ్ఞప్తి ప్రజ్ఞ, జ్ఞప్తి జ్ఞానం. జ్ఞప్తి అంటున్నప్పుడు తిన్ ప్రత్యయం, స్త్రియాం తిన్ అని తిన్ ప్రత్యయం వస్తూ ఉంది, భావార్థంలో వస్తుంది. ధాతువుల నుంచి పదాలు భావార్థంలోను కారకాల అర్థంలోనూ వస్తాయి. కారకాల అర్థంలో వచ్చే పదాలన్నీ కూడా భేదాన్ని నిర్దేశిస్తూనే వస్తాయి. ధాతువు నుంచి గమ్ ధాతువు నుంచి గంత అంటున్నప్పుడు వెళ్ళేవాడు, వెళ్ళేవాడు అంటూనే వెంటనే మనకి వెళ్ళేవాడికి సాధనం ఉండాలి, వెళ్ళేవాడికి ఒక లక్ష్యం ఉండాలి. ఏదో ఏదో లక్ష్యాన్ని వాడు చేరుతున్నాడు. లక్ష్యం ఉన్నా లేకపోయినా కూడా ఒక ఊరినైతే చేరుకుంటాడు, ఒక స్థలాన్ని అయితే చేరుకుంటాడు. ఆ విధంగా కర్మకారకము, వెళ్ళేవాడు కర్త, వెళ్ళేదానికి సాధనం కరణం, ఇవన్నీ వచ్చేస్తాయి మధ్యలోకి. రైట్. ఆ ఆ కారకాల అర్థంలో ఉత్పన్నమయ్యే పదాలన్నీ కూడా ఈ విధంగా భేదాన్ని కలిగి. అయితే భావార్థం అంటున్నప్పుడు ధాతువు యొక్క స్వరూపం ఏదైతే ఉందో జ్ఞానం, ఆ జ్ఞానాన్ని మాత్రమే చెప్పేటువంటి పదం, ఆ జ్ఞానాన్ని మాత్రమే తెలియజేస్తుంది, కారకాలకు ఏమాత్రం సంబంధం లేకుండా. ఎందుకంటే క్రియ కాదు, అక్కడ క్రియ చెప్పటం లేదు. భావార్థం అంటే క్రియ అని చెప్పుకున్నా కూడా ఇక్కడ క్రియ చెప్పటం లేదు, కారకాలని చెప్పటం లేదు. ఆ జ్ఞానము అనే భావాన్ని మాత్రమే తెలియజేయడానికి తిన్ ప్రత్యయం. ఆ విధంగా జ్ఞప్తి అని, విజ్ఞప్తి జ్ఞప్తి, జ్ఞప్తి జ్ఞానం. ప్రజ్ఞప్తి ప్రజ్ఞ, ప్రజ్ఞప్తియే ప్రజ్ఞ. ఇక్కడ ప్రజ్ఞానేత్రంలో ప్రజ్ఞా శబ్దం వచ్చింది. ఆ ప్రజ్ఞ అనేది కేవల నిరుపాధిక నిర్విశేష జ్ఞాన స్వరూపము, నిర్విషయక జ్ఞాన స్వరూపము, నిరుపాధిక స్వరూపము, అటువంటి ప్రజ్ఞప్తి. తచ్చ బ్రహ్మ ఏవ. ఆ ప్రజ్ఞప్తి, ఆ జ్ఞానం ఏదైతే ఉందో, సకల ప్రకాశం సకల విషయాలను ప్రకాశింపజేసే ప్రకాశం ఏదైతే ఉందో, ప్రకాశాలను సైతం, ఆదిత్యాది ప్రకాశకాలను సైతం, ఇంద్రియాలను సైతం, మనస్సును కూడా, బుద్ధి వృత్తులని, వీటన్నిటిని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ చైతన్యం. ఘట జ్ఞానం పట జ్ఞానం అవే బుద్ధి వృత్తులు అంటే. ఘట జ్ఞానం అంటే ఘటాకార వృత్తి అని చెప్పుకుంటాం కదా. సో ఆ వాటన్నింటినీ కూడా ఘటాకార వృత్తి విత్ చిదాభాస చైతన్యం, చిదాభాసతో పాటుగా వాటన్నిటిని ప్రకాశింపజేసేటువంటి కేవల జ్ఞానస్వరూపం ప్రజ్ఞప్తి, అది బ్రహ్మ. ప్రజ్ఞప్తి ప్రజ్ఞ తచ్చ బ్రహ్మ ఏవ. అది ప్రజ్ఞానేత్రంలో ప్రజ్ఞా శబ్దానికి. నేత్రం ఏంటి? నేత్రం అంటున్నప్పుడు నీయతే అనేన ఇది నేత్రం. కరణ వ్యుత్పత్తిలో నీయతే అనేన, దేని ద్వారా అయితే నడపబడుతుందో అది అది నేత్రం. ఏది నడిపిస్తుందో అది నేత్రం. నీయతే అనేన, ఇక ఏది నడిపిస్తుందో అది నేత్రం. నీయతే అనేనైతే నేత్రం. అయితే నేత్రం అనే శబ్దానికి అంటే నడిపించేది, ప్రజ్ఞ అనే శబ్దానికి కర్మధారయం. రైట్. కర్మధారయం కాకుండా ఇక్కడ బహుర్విహి. ప్రజ్ఞ నేత్రం యస్య. ఈ ప్రజ్ఞప్తి, ఈ శుద్ధ చైతన్యం, రైట్, సకల బుద్ధి ప్రత్యయ సాక్షి. ఈ సకల బుద్ధి ప్రత్యయ సాక్షియే నడిపించేదిగా కలిగినటువంటిది ఏదది? ఈ సంపూర్ణ జగత్తు. ఈ జగత్తు స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు. స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు లేదా జడచేతన వర్గాలను రెండింటినీ కలుపుకున్నటువంటి జగత్తు. జీవుణ్ణి జగత్తుని, జీవుణ్ణి చేతనగాను, జగత్తుని జడంగాను, జడచేతన వర్గం రెండింటినీ కలిపి అదంతా సర్వం. ఈ సర్వం ప్రజ్ఞానేత్రం, ప్రజ్ఞయే నేత్రంగా నడిపించే శక్తిగా కలిగినటువంటిది. సర్వం తదశేషత. ఎటువంటి విషయాన్ని విడవకుండా అశేషంగా ఇది ప్రజ్ఞానేత్రం అవుతా ఉంది. నీయతే అనేన ఇది నేత్రం, ప్రజ్ఞానేత్రం యస్య తత్ ఇదం.
ఇదం ఇదం సర్వం, ఇదం శబ్దం సర్వంతో, ఇదం సర్వం, ఈ సంపూర్ణ జగత్ స్థావర జంగమాత్మకమైనటువంటిదంతా కూడా ప్రజ్ఞానేత్రం. ప్రజ్ఞతో నడిపించబడుతా ఉంది అంటున్నప్పుడు స్థితి కాలం కదా. స్థితి కాలం ఇప్పుడు ఇప్పుడు మనకి ఏ వ్యవహారం ఏదైతే నడుస్తుందో ఈ వ్యవహారం అంతా కూడా ఆ ప్రజ్ఞానం చేతనే, ఆ ప్రజ్ఞానం యొక్క సన్నిధిలోనే కలుగుతా ఉంది. అదేవిధంగా ప్రజ్ఞానే ప్రతిష్ఠితం, ప్రజ్ఞానే సప్తమి కదా బ్రహ్మణి. ఆ ప్రజ్ఞప్తి ప్రజ్ఞ అని చెప్పుకున్నాం, అదే ప్రజ్ఞప్తి. ఆ శుద్ధ చైతన్యము ఆ ప్రజ్ఞానంలోనే, బ్రహ్మస్వరూపమే, ప్రజ్ఞానమే బ్రహ్మ. చైతన్యమే సకల విషయాలను ప్రకాశింపజేస్తుందన్నప్పుడు ఎక్కడ ఏ విషయం ఉందో దాన్ని తెలియజేసేటువంటి, దాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆ ప్రకాశము ఆ విషయం యొక్క సన్నిధిలో ఉండాలా లేదా? సర్వత్ర ఏ విషయాలు ఎక్కడున్నా దాన్ని ఎలా తెలుసుకుంటున్నా? ప్రత్యక్ష ప్రమాణంతో తెలుసుకోవచ్చు, అనుమాన ప్రమాణంతో తెలుసుకోవచ్చు. రైట్. భూతకాలంగా విషయాన్ని తెలుసుకోవచ్చు, భవిష్యత్ కాలీనంగా తెలుసుకోవచ్చు, ఎలానే తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకున్నా కూడా ఆ ఎరుక తెలియజేసేటువంటి ఆ తెలివి ఏదైతే ఉందో ఆ విషయాన్ని విడవకుండానే ఉంటుంది. కాబట్టి సర్వగతం, సర్వవ్యాప్తం, సర్వవ్యాపకం అని, సర్వము సకల పదార్థాలతో కూడి ఉంది అని. రైట్. మనం ఏ ఏ వస్తువులను చూస్తున్నామో రూపాలు అవన్నీ కూడా ఈ ఈ ఈ ఈ వస్తువు పెద్దగా ఉంది, చిన్నగా ఉంది, లేదా తెల్లగా ఉంది, నల్లగా ఉంది, పొడవుగా ఉంది, ఇవి చూస్తున్నప్పుడు వెలుగు లేకుండా ఏది చూడలేము. ఏ వెలుగులో అయితే ఆ వస్తువులను చూస్తున్నామో ఆ వెలుగు మీద అవి ఆధారపడి ఉన్నాయి. మనం కళ్ళతో చూస్తున్నటువంటిది ఆ వెలుగునే కదా, అంతటా వ్యాపించి ఉంది, ఆయా ఆకారాలను పొందుతా ఉంది. కానీ వాస్తవానికి వెలుగుకి ఆకారం ఏముంది? ఏ ఆకారం లేకపోయినా ఆ వస్తువుతో తాదాత్మ్యాన్ని పొందడం చేత ఆ ఆకారాన్ని కలిగినట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రజ్ఞానం కూడా ప్రకాశ స్వరూపము. ఆయా బుద్ధివృత్తులను ఆవహించి, ఆయా బుద్ధివృత్తులను అధిష్ఠించి, ఆయా బుద్ధివృత్తులను తెలుపుతూ వాటితో వ్యాపించి ఉంటుంది. అటువంటి బ్రహ్మ ప్రజ్ఞానే ఆ బ్రహ్మయందు ప్రతిష్ఠితం. ఈ జగత్తంతా కూడా సర్వమిదం. పైన మనం చెప్పుకున్నటువంటి హిరణ్య గర్భుడి నుంచి ఆ చీమలు దోమలు వరకు, రైట్. సో అక్కడి వరకు ఈ సంపూర్ణ ప్రాణికోటి అంతా కూడా ఆ ప్రజ్ఞానే బ్రహ్మణి ప్రతిష్ఠితం. ఉత్పత్తి స్థితిలయ కాలేషు, ఉత్పత్తి కాలంలో గాని, స్థితి కాలంలో గాని, లయ కాలంలో గాని, ఉత్పత్తి స్థితి మూడు కాలాల్లో కూడా. మూడు కాలాలంటే ఈ విధంగా సృష్టి ఏ ఏ వస్తువుని తీసుకున్నా వస్తువుకి స్థితి, వస్తువు స్థితి, ఈ స్థితి ఈ స్థాయి భావం రాకముందు, ఈ స్థాయి భావం పోయిన తర్వాత, మూడే కాలాలు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవైతే అంటున్నామో వాటిని ఈ విధంగా ఉత్పత్తి స్థితి లయ కాలాలలో ఈ బ్రహ్మ ఎందే, ఈ ప్రజ్ఞానము చైతన్యం ఎందే ఇవన్నీ కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఎందుకంటే వాటికి వస్తుగత్య వస్తుత వాస్తవ సత్తా అంటూ ఏమి లేదు, వానికి ఒక ఉనికి అంటూ స్వతంత్రంగా ఏం లేదు. అటువంటి ఉనికి ఒక 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 దానికి ఒక స్వాతంత్ర్యం లేనటువంటివి, కేవలము జ్ఞానములో మాత్రమే జ్ఞానము చేత మాత్రమే తెలియబడుతున్నటువంటివి ఎక్కడుంటాయి? ఆ జ్ఞానంలో కాకుండా ఇంకెక్కడుంటాయి అవి? జ్ఞానం ఉన్న కాలంలోనే ఉంటాయి. ఆ జ్ఞానం నిత్యంగా ఉంటా ఉంది, ఎందుకంటే విషయాలు మారుతూ ఉన్నాయి. ఘట జ్ఞానం కలుగుతా ఉంది, పోతా ఉంది, పట జ్ఞానం కలుగుతా ఉంది. వ్యక్తులు వస్తున్నారు, వ్యక్తులు పోతున్నారు. రైట్. దినయామిన్యో సాయం ప్రాతః, ఈ రోజులు గడుస్తూనే ఉన్నాయి, కాలాలు కాలాలు మారుతూనే ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుంటున్నటువంటి ఆ చైతన్యము దానికి అది కాలంలో భాగంగా కాకుండా నిత్యంగా ఉంది. అటువంటి నిత్య స్వరూపంగా ఉన్నటువంటి కూటస్థ చైతన్యంలోనే తెలియబడుతున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఇవన్నీ కూడా దృశ్యాలే, తెలియబడే విషయాలే. ఆ తెలివిలో ప్రతిష్ఠితమై ఉన్నాయి. ప్రజ్ఞాని ప్రతిష్ఠితం. అదేవిధంగా ప్రజ్ఞాశ్రయం ఇత్యర్థ. ప్రజ్ఞానే ప్రతిష్ఠితం అంటే ప్రజ్ఞాశ్రయం, ప్రజ్ఞయే ఆశ్రయంగా కలిగినటువంటివి. ప్రజ్ఞ ఆశ్రయం ఏషాం, ప్రజ్ఞయే ఆశ్రయంగా కలిగినటువంటివై ఉన్నాయి. అదేవిధంగా ప్రజ్ఞానేత్రం అని చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రజ్ఞానేత్రో లోక అని, సర్వం ప్రజ్ఞానేత్రం, సర్వం ప్రజ్ఞానేత్రం అని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రజ్ఞానేత్రో లోక. అందుకనే పూర్వవత్ ఈ లోకం అంటే ఆ విధంగా ఆ హిరణ్య గర్భ, ఆ బ్రహ్మ భువన, ఆ బ్రహ్మస్తంభ పర్యంతం, ఆ బ్రహ్మదేవుడి నుంచి ఈ ఈ చిన్న క్రిమి కీటకాల వరకు ఇవన్నీ కూడా సర్వం అదే లోకం. ఆ లోక లేదా లోక ప్రాణిజాత. లోక అంటున్నప్పుడు పై విధంగానే లోకం తీసుకొని ఆ విధంగా ప్రజ్ఞానేత్ర అంటే అదే అర్థము. లేదా ప్రజ్ఞాచక్షువా సర్వ ఏవ లోక, సర్వ ఏవ లోక, సకల ప్రాణులు వీళ్ళందరూ కూడా
ప్రజ్ఞయే చక్షువుగా, చక్షురింద్రియం ఇక్కడ నేత్ర అంటే అంతకుముందు నీయతే అనేనైతే నేత్రం అని చెప్పుకున్నాం. నీ ధాతువుకి నీ ధాతువు ఈ విధంగా నీయతే అంటే తీసుకువెళ్ళేది, నడిపించేది. నాయకుడు అక్కడి నుంచి వస్తా ఉంది కదా, నీ ధాతువు నుంచి ఈ నాయకుడు నడిపించేవాడు. ఆ విధంగా నీయతే అనేనైతే నేత్రం అని చెప్పుకున్నాము. ఇప్పుడు నేత్రం చక్షువే కదా మనల్ని నడిపించేది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఈ ఇంద్రియాలే మనల్ని నడిపిస్తాయి. ఇంద్రియాలు ఆయా విషయాలను తెలియజేస్తూ, రైట్, జ్ఞానేంద్రియాలు మనకి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి నేత్ర శబ్దం చక్షురింద్రియానికి కూడా నీయతే అనే అర్థంలో ఇది కూడా కుదురుతుంది. చక్షురింద్రియం కూడా అర్థం తీసుకోవచ్చు. అందుకని ఇక్కడ నేత్ర శబ్దానికి చక్షురర్థం తీసుకొని ప్రజ్ఞయే చక్షువుగా కలిగినటువంటి వాళ్ళు ఈ లోకం, వీళ్ళందరూ కూడా ప్రాణులందరూ కూడా మనమందరం కూడా ఆ ప్రజ్ఞయే చక్షువుగా కలిగి ఉన్నాము. ఈ చర్మచక్షువులు కేవలం రూపాన్ని మాత్రమే తెలియజేస్తాయి, రసాన్ని గంధాన్ని తెలియజేయలేవు. అయితే రసాన్ని గంధాన్ని ఎలా తెలుసుకుంటున్నాం మనం? ఆ ప్రజ్ఞ చేత. ఆ ప్రజ్ఞ చేతనే రూపాన్ని కూడా తెలుసుకుంటున్నాం. జాగ్రత్త అవస్థలో మనకు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా విషయాలను తెలుసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. స్వప్నావస్థలో ఇంద్రియాలు ఏం పనిచేయటం లేదు. అక్కడ ఇంద్రియాలు పనిచేస్తే ఆ గదిలో జరిగే విషయాలన్నీ మనకు వినిపిస్తూ, తెలుస్తూ, కనిపిస్తూ ఉండాలి. అలా లేదక్కడ. కాబట్టి ఈ ఇంద్రియాలు లేకుండా కూడా అక్కడ జ్ఞానం కలుగుతా ఉంది. ఆ స్వయం చైతన్యము, స్వయం ప్రకాశ చైతన్యము సంస్కార రూపమైనటువంటి సూక్ష్మ విషయాలను ప్రకాశింపజేస్తా ఉంది. అది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ద్వారానే అక్కడ స్వప్నావస్థలో విషయాలను తెలుసుకుంటున్నాము. ఆ ప్రజ్ఞ చేతనే ఈ జాగ్రత్త అవస్థలో కూడా విషయాలను తెలుసుకుంటున్నాము. ఇక్కడ కూడా ఆ చైతన్యము స్వయం ప్రకాశ స్వరూపము. అది ఒక్కటే ప్రకాశ స్వరూపము. జగత్తులో ఈ సంపూర్ణ బ్రహ్మాండంలో ప్రకాశము ఒక్కటే, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. చైతన్యం ఒకటే, దాని ద్వారా ప్రకాశించబడే విషయాలే మిగతావన్నీ కూడా. శరీరాలతో సహా, శరీర మనోబుద్ధ్యాదులతో సహా ఇవన్నీ ప్రకాశించబడే విషయాలే. ప్రకాశింపజేసే లేదా ప్రకాశాత్మకమైనటువంటి శరీరం, ఆ సత్వం ఒకటి. అదే అందరికీ కూడా చక్షువు, జ్ఞాన సాధనము. జ్ఞానం అందరికీ దానితోనే కలుగుతా ఉంది. అందుకని ప్రజ్ఞయే చక్షువుగా కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రాణులందరూ కూడా. ప్రజ్ఞాచక్షువా సర్వ ఏవ లోకః, ప్రజ్ఞా ప్రతిష్ఠ సర్వస్య జగతః. ప్రజ్ఞా ప్రతిష్ఠ ఇంతకుముందు కూడా మనం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం, ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం అని చెప్పి దాన్నే మళ్ళీ ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠ అనేసి. ప్రజ్ఞయే ప్రతిష్ఠ, సకల జగత్తుకి ప్రజ్ఞయే ప్రతిష్ఠగా కలిగి ఉంది. ప్రజ్ఞ ప్రతిష్ఠ అని చెప్తున్నప్పుడు ఉపాదాన కారణం, కార్యం ఎప్పుడు కూడా ఉపాదాన కారణంలోనే ఉంటుంది. ఉపాదాన కారణాన్ని మీరి వెళ్ళలేదు, నిమిత్త కారణాన్ని దాటి వెళ్తుంది కార్యం. కులాలుడు కుండను ఉత్పన్నం చేసిన తర్వాత ఈ కుండకి ఆ కులాలకి సంబంధం లేదు. కుండగానే ఉండిపోతుంది, కులాలుడు తన పని తాను చూసుకుంటున్నాడు. స్వతంత్రంగా ఉంటుంది కుండ కులాలుడి నుంచి. కానీ మట్టి నుంచి స్వతంత్రంగా ఎప్పుడైనా ఉంటుందా? ఏ మృత్తిక నుంచి అయితే ఘటం ఉత్పన్నమైందో ఆ మృత్తిక దానికి మెటీరియల్ కాదు, ఉపాదాన కారణం. దాని స్వరూపమంతా ఆ మృత్తికలోనే. అటువంటి మృత్తికను వీడి ఒక క్షణం కూడా ఘటం ఉండలేదు. ఉత్పత్తికి ముందు కానీ, ఉత్పత్తికి తర్వాత కానీ, లయానికి ముందు కానీ, లయమైన తర్వాత కానీ ఎక్కడైనా కూడా ఘటము ఆ మృత్తికలోనే ఉండాలి. అనభివ్యక్తియా అభివ్యక్తియా అనేది భేదం. ఉత్పత్తికి ముందు అనభివ్యక్తిని మనం కారణాత్మన ఉంది, మృత్తికలో అవ్యక్తంగా ఉందని చెప్పుకుంటున్నాం. లయం అయిన తర్వాత మళ్ళీ అదే ఘటం కారణాత్మన అనభివ్యక్తమై అక్కడ మృత్తికలో ఉందంటుకుంటున్నాం. ఉత్పత్తి ఉన్నప్పుడు అభివ్యక్తి రూపంగా నామరూపాలతో పాటుగా మృత్తికలో ఉంది అని చెప్పుకుంటున్నాం. కాబట్టి మూడు అవస్థల్లో కూడా, సృష్టి స్థితి లయ అవస్థల్లో, మూడు అవస్థల్లో కూడా ఘటము ఏ విధంగా అయితే మృత్తికను దాటలేదో ఆ విధంగా ఈ సంపూర్ణ జగత్ తన ఉపాదాన కారణం ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ కంటే వేరే సత్తా లేదని అదే ప్రధాన సిద్ధాంతం శృతి మనకు ప్రతిపాదిస్తున్నటువంటిది, తెలియజేస్తా ఉంది. ఈ జగత్తుకి పృథక్ సత్తా లేదు, దీని ఉపాదాన కారణం చైతన్యం. ఆ చైతన్యమే దీనికి ప్రతిష్ఠ. ఆ చైతన్యంలోనే జగత్తంతా జీవుడితో సహా, జీవభావం ఏదైతే ఉందో, జీవుడు ఈ ఉపాధులతో తాదాత్మ్యాన్ని పొంది ఈ సంపూర్ణ జగత్తులో ఏదో ఒక చిన్న ఉపాధితో తాదాత్మ్యాన్ని కలిగి ఉన్నాడు. వాడి ఏ ఉపాధితో తాదాత్మ్యాన్ని కలిగి ఉన్నాడో దానికి స్వతంత్రత లేనే లేదు. వీటన్నిటికీ కూడా ప్రతిష్ఠ ప్రజ్ఞానమే అయ్యింది. కాబట్టి ప్రజ్ఞా ప్రతిష్ఠ సర్వస్య జగతః. ఆ విధంగా సత్కార్యవాదంగా మనం దీన్ని, సత్కార్యవాదం చక్కగా ప్రతిపాదిస్తా ఉంది శృతి ఈ విధంగా.
తస్మాత్ ప్రజ్ఞానం బ్రహ్మ. అందుకని ఈ ప్రజ్ఞానం, ఈ విధంగా సకల జగత్తుకి అధిష్టానంగా ఉన్నటువంటి ఈ ప్రజ్ఞానం, ఏ ప్రజ్ఞానం ద్వారా అయితే, ఏ ప్రజ్ఞానం అయితే లోకంలో సకల వ్యక్తులకి ఈ విధంగా నేత్రమై ఉందో, చక్షువై ఉందో, నడిపిస్తూ ఉందో, నియతే అనే నేత్రం నడిపిస్తూ ఉందో, చక్షువై ఉందో, జ్ఞాన సాధనమై ఉందో, జ్ఞానమే సకల ప్రాణులకు ఇది మాత్రమే ఏదైతే జ్ఞానమై ఉందో, ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. అదే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం. ఒక ఒక ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని కాకుండా సకల వ్యక్తుల్లో ఉండేటువంటి ఆ ప్రజ్ఞానమే, ఆ ప్రజ్ఞానం ఒకటి. రైట్, ఒకటి, అందులో పరిచ్ఛిన్నత లేదు. ఉపాధుల ద్వారా ఉపహిత తత్వంలో, ఆశ్రయంలో, ఉపాధుల ద్వారా ఉపహిత దాని ఆశ్రయంలో ఎటువంటి భేదము కలగదు. అటువంటి భేదరహితమైనటువంటి అఖండమైనటువంటి ఆ బ్రహ్మ ఈ ప్రజ్ఞానమే అని ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ వాక్యానికి కొంత వ్యాఖ్య తర్వాత 4వ మంత్రం, ఇది తర్వాత క్లాస్, నెక్స్ట్ క్లాస్ చూద్దాం.